బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? వాడిని ఎప్పుడు వేస్తున్నావు? ఈ రోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆషామాచి కాదు. అసలు అయినా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఆ శివన్న గాని కరెక్ట్ గా అడిగి చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారా ఏమో. రేయ్ అసలు ఆడు ఎవరిని అనుకుని ఎవరిని వేద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ కనుక్కో. రేయ్ అసలు నువ్వు ఎవరిని వేస్తున్నావురా? ఇంకేమనరా, శివన్నే. ఎక్కడా? మౌలాలి దగ్గర. శివన్న మౌలాలు ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. అక్కడ వాడికి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్ బాగానే ఎంక్వైరీ చేశాడు రేడు. మనకే తెలీదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది. వాడిని ఆపకండి. ఆడికొక్కడే చెప్పండి, మిస్ అవ్వద్దు. శివన్న కనబడగానే గన్ తీసి కాల్చేయాలి. ఇలా కత్తులతో పని అవదరా. హౌలేకెళ్ళా నా ఏరియాకొచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావరా సిల్లీ ఫెలా. నాకు ఏ సెటప్ లేదు. నువ్వే నా సెకండ్ సెటప్. నిన్నేయడానికే వచ్చా. ఎయ్యనా? ఏమైంది? శివన్న దొరికేసాడు. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది. పెట్టే ఏసీసాక చేత. కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా? అంటే రే, నీ బ్రెయిన్లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు. అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. రేయ్, నేనెంతో మందిని చంపా, కానీ మతిస్థివతో లేనుని చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. రేయ్, కాల్చొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. గంతు ఏసీ. ఈ చెప్పండి రా. స్ట్రాంగ్ టీ చెప్పరా.
సలా ఉట్, సలా ఉట్, వినిపిస్తుందా? ఐ లవ్ యూ రసాలా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏందిరా ఏందిదంతా? నిన్న రాత్రి అటాక్ జరిగిందన్న. శివనేడి ఏంట్రా శివ, నీకేం కాలేదుగా? నాకేం కాల, మన కుర్రోళ్ళకే దెబ్బలు తగిలినాయి. ఏమ్మా, ఈ అన్నయ్యని చూడ్డానికి వచ్చావా? ఆ? నాకేదన్నా జరిగితే గాని, లేదా ఈ అన్నయ్య పోతే గానీ చూడటానికి రావా? లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది, ఒక్కసారైనా చూడటానికి వచ్చావా? నేను లండన్లో 4 ఏళ్ళు ఉన్నాను. నన్ను చూడ్డానికి ఎవరూ రాలేదు. బాబాయ్ వచ్చాడు కదా, అందుకే బాబా ఇంట్లో ఉంటున్నాను. దాన్ని ఇంట్లో ఉండమని చెప్పచ్చుగా. అదే ఆడిపోద్దురా, ఏడేముంటది, ఉంటా అని చెప్పొచ్చుగా. రే బ్రహ్మాజీ, ఆ విషయం నీకెందుకు బిందురా? ఆని తెచ్చి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎవడు రాడు? రాత్రి అన్నను ఒకటి చంపపోయాడు. ఆ, ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అవునా? ఏడున్నాడు? పైన చూడు, ఎద్దులో ఎలా ఉన్నాడో. వీడా? వీడు నాకు తెలుసు. నీకెలా తెలుసు? 2-3 సార్లు రోడ్డు మీద కలిశాడు. చాలా చిరాకు వీడుంటే. మాకు కడుపు రగిలిపోతుంది ఇక్కడ. అక్క అక్క, నేను చెప్పానే బస్సులో రజనీకాంత్ అని, వీడే. వీడా? వీడు రజనీకాంత్ ఏంటి? విల్లన్ ఫేస్ వీడు. అక్క, ఏ ఉంచుకోవడం ఏంటి? ఐ మీన్ పెంచుకుందామే. షూ. బ్రహ్మాజీ ఈ లేపేయకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడంటావు? ఏమో నాకేం తెలుసు. పైగా రాత్రి వీడికి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. అట్నా? ఒరే బ్రహ్మాజీ, నువ్వేమైనా చెప్పయ్యా, ఈ ఇంట్లో పెట్టుకోవడం అంటే ల్యాండ్ మైన్ మీద ఇల్లు కట్టుకున్నట్టే. మాము ఇట్టున్నాడేంది? ఎరా శివన పోయే ఉంటాడా? లేదు, శివన్న చావలేదు. ఎలా చెప్పగలవు? శివన్న చేస్తే జైలు ఇంత ప్రశాంతంగా ఉండదు. టీవీలో స్క్రోల్ రన్ అవుద్ది, స్టేట్ అంతా ఇదే టాపిక్ ఉండేది. పోలీసులు అంత క్యాజువల్ గా ఉండేవాళ్ళు కాదు. వాడు చావలేదు. ఈ అన్నదమ్ములిద్దరు జైల్లో కూర్చుని ఊరికి అరవడం తప్ప ఏం పేకలేరు. శివన్న తలుచుకుంటే వీళ్ళని జైలుకొచ్చి నరికెళ్ళేవాడరా. అయినా హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరూ భయపడేవాళ్లే లేరు. వీళ్ళ టైం అయిపోయింది. అంతా ఇంత అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి వీళ్ళు పీకేది. ఎరా, నువ్వైనా మాకు భయపడుతున్నావా? వెళ్ళి బకెట్ నీళ్ళు దాపో. బుజ్జి ఎక్కడున్నారో నెతకలేక సత్తున్నాను, అరిసేస్తాను. ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, బుజ్జా ఎక్స్క్యూజ్ మీ, యు వాంట్ బుజ్జి? అవునండి, మీకు తెలుసా? బుజ్జి
వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. వీలా దోల తీరిపోతుంది ఇక్కడ. బుజ్జి ఒక ఆవేశం, బుజ్జి ఒక ఆనందం, బుజ్జి ఒక మెరుపు, బుజ్జి ఒక స్పందన, బుజ్జి ఒక సునామీ. బుజ్జి ఒక కాయ, కాయ బుజ్జి ఒక కండ్రి, కండ్రా. ఓవరాల్ గా బుజ్జి జడ్జినక్కడ జండ్రి మామిడి తాండ్రి. అర్థం కాలేదు కదా? ఒక 500 ఇస్తే చెప్తాను. బుజ్జిగాడి కోసం 500 ఏంటంటే, ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను తీసుకోండి. ఓ వెరీ గుడ్. సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జిని అక్కడ చూడొచ్చు. ఆడు అక్కడేం చేస్తున్నాడా? ఆడు కాదు, బుజ్జి. ద ఫీల్. ఐ లవ్ యూ. 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జి నాటకం చూడొచ్చు. బుజ్జి అనే క్యారెక్టర్ సృష్టించింది నేనే. సార్ ఆ? మరి నా 1000 రూపాయలు? ఈ డబ్బులకి 2 టికెట్లు మాత్రమే వస్తాయి. ఓ కోల్డ్ డ్రింక్ ఫ్రీ. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి నా పేరు చెప్పండి, సర్పరాజు కాట్రే. ఏం పేరు? సర్పరాజు కాట్రే. కాట్రే. ఆ. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఈ టైంలో హలో. ప్రేక్షకులు మందరు రారా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేస్ దెమ్, క్యాచ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సర్పరాజు కాట్రే. నిన్న రాత్రి నుంచి ఆ నెంబర్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ బుజ్జిగాడేదో కొరనాయాలనుకున్నాను కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అబ్బే, మనమే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. తొలి అటాక్లోనే లేపవతల బారిసేవాడు. లాయరు ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మనోడిని వేసేసారంటావా? రే, నీ పేరేంట్రా? రజనీకాంత్. ఆ? రజనీకాంత్. ఏ ఊర్రా నీది? చెన్నై. తెలుగా తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులోరా? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్లలో లవ్ అఫేర్ ఏంట్రా భౌలేకే? అసలు నిన్ను ఎవడ పంపించాడ్రా? వాడి మొహం చూస్తే తెలియరా, మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు. చూడు. అన్నా మాచిరెడ్డి కొడుకు. మాట్లాడి ఏం మాట్లాడతాడో చూద్దాం. రే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తేడా మాట్లాడితే పుచ్చి లేచిపోద్ది. చెప్పు. ఏమైంది? 7 వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే, ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అని అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలు కొట్టేశాడు. పెట్టు, తర్వాత కలుతా. ఇది మెంటల్. శివన్న, నాకు ఈ నోట్లో గన్ను పెట్టి మ్యాగ్జిన్ మొత్తం కొట్టేయాలనుంది. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. రే, నన్ను చంపితే నీకు ఎంత ఇస్తానట్రా మాచిరెడ్డి? ₹1 కోటి. కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వి కాదు, బట్ నీలో దమ్ముంది. ఇలాంటోడు పోకూడదు, కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా. దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గ్యాంగ్లో చేరిపో. నీలాంటి వాడు నాకు కావాలి. థ్యాంక్స్ డార్లింగ్. డార్లింగ్ ఏంటి బే? బేవక్కు. వాణ్ణి త్వరగా ఇంట్లోంచి పంపించేయి. నిన్నెవరు ఎప్పుడు చంపేస్తారో తెలీదు. నీ రౌడీజం మూలంగా అమ్మ నాన్న పోయారు, వదినని చంపేశారు. అందుకే నీతో ఉండటం నాకు భయం. నేను లండన్ నుంచి వచ్చింది ఇక్కడ ఉండటం కోసం కాదు, బుజ్జిగాడి కోసం.
బుజ్జిగాడు ఎప్పుడు దొరికితే అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇక్కడ? ఇది నా ఇల్లు బే. బేయా మా అన్నని చంపాలని చూస్తావా? పడుకో, రాత్రికొచ్చి పొడి చేయకపోతే అడుగు. పురుషత్తావా? ఉండు, నిన్ను ఇప్పుడే చంపేతాను. హే హాయ్ రజనీ. ఇన్ని ట్విస్ట్ లేటే? అదే వద్దు నీకు. మా అక్క. అబ్బా బాబాయ్, ఆ, ఆ బుజ్జిగాడెవడు? చిట్టి నాకు చెప్పింది. ఆడా మనం వైజాగ్ ఉండేవాళ్ళం కదా, మన పక్కింటి అబ్బాయి. ఆడు ఇది కలిసి తెగ ఆడుకునేవారు, కొట్టుకునేవారు. బుజ్జా బుజ్జా ఒరే బుజ్జా నీకు బుజ్జి తెలుసా? తెలుసండి. ఈ ఏరియాలో ఉన్నాడా? ఉన్నాడేమోనే వెతుకుతున్నామండి. బుజ్జి తెలిస్తే నీకు చిట్టి కూడా తెలియలే. తెలియపోవడం ఏంటండి బాబు, వాళ్ళిద్దరిని కలపడమే మన టార్గెట్. అలా కొడిచారంటండి బాబు. అరవకు, పబ్లిక్ సినిమా చూస్తున్నా. మీరు ఎందుకు కొట్టారు? చెప్పు, బుజ్జిగాడి గురించి చిట్టి గురించి ఇంకేం తెలుసు నీకు? వాళ్ళిద్దరు అమర ప్రేమికులండి. అంటే మధ్యలో నువ్వు బ్రోకర్వా? చూడటానికి ఎలా ఉంటాను కానీ నేను బోకను కదండి. అబ్బా, బుజ్జి మా పక్కింటి కుర్రాడు. నేనెవరో తెలుసా? చిట్టి మొగుణ్ణి. అయ్య బాబాయ్, చిట్టికి వెళ్ళిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మ్యాటర్ జరిగే టైంలో బుజ్జిగాడు చిట్టిని లేపుకెళ్ళిపోయాడు. చెప్పరా, నా చిట్టి ఎక్కడుంది? నేను చెప్పు. బుజ్జిగాడి కోసం వెతుకుతున్నానండి. బుజ్జిగాడు ఎక్కడ? నా చిట్టి నీకు తగ్గదు. హాయ్, మీకు కాఫీ కావాలా, బోన్విటా కావాలా, హార్లిక్స్ కావాలా? ఏం కావాలన్నా ఇస్తాను. చా అంత ఫెసిలిటీ ఉందా? ఉండు ఇప్పుడే వచ్చేతాను. ఫోను డాడీ, ఫోన్ కుడుంగుడా, వీడికి ఫోన్ పన్ను. డార్లింగ్ ఒకసారి ఫోన్ డార్లింగ్, ఇంటికి చేసుకోవాలి. నమ్మకం ఏంట్రా? మా నాన్నకి డార్లింగ్ ఫోన్ నువ్వు చెయ్యి. చెప్పు. 0891. హలో, హలో, ప్రభాస్ రాజు స్పీకింగ్ హియర్. అబ్బా నేనా బుజ్జిని. రాజా, చిట్టి ఫోన్ చేసిందిరా. నిజమా? ఎప్పుడు? నాకు నంబర్ కూడా ఇచ్చిందిరా. ఒరే, దానికి నిన్ను చూడాలని ఎంత తప్పనగా ఉందో, ఎంత ఆశగా ఉందో తెలుసా? ఉండు, ముందు వచ్చేట్టుగా నెంబర్ రాసుకో. అడే పేపర్ పెన్ను ఏమన్నా కుడుంగ. అడే అడే ఒరే, రాసుకోరా. ఒక నిమిషం అన్న, ఉండు. అడే అరే అరే అడే వద్ద పెన్ను కుట్టాడే. రాజా, నొట్టేసుకుంటున్నావా? ఉండు. అమ్మ దొరికింది. రాజా, చెప్పురా. 9989 68834 రాసుకున్నావా? ఐ లవ్ యూ రానా. ఐ ఆల్సో లవ్ యూ రాజా. థ్యాంక్ యూ రానా. పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ ఫోన్ ఎక్కడికి బే? టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. Yes, I think so. Of course. ఓ వెహికల్ ఏమైనా చూడరా. అరే ఓ స్కూటర్ కానీ ఒక కార్ కానీ అలాంటిది. అరే మాల్ మధ్యలో పెట్టి చూస్తారేంట్రా? చెయ్. ఎవడ్రా నా కాలు ఎరగొట్టేసింది? నెంబర్ చెప్తాను, అడ్రస్ ఇస్తావా? నెక్స్ట్ టేబుల్ అడగండి. హలో, నెంబర్ ఉంది, అడ్రస్ కావాలి. నెంబర్ చెప్పండి. 9989968834. 68834. కేమ్ ఇదేనా? ఏంటి చిట్టి అసలు పేరు మేఘనా? ఇదిగో అడ్రస్ లే కాదు కానీ మీరు కనెక్షన్ ఇచ్చే ముందు ఫోటోలు లాంటివి తీసుకోరా. తీ నువ్వా నా చిట్టి? నేను నీ ఇంట్లో ఉన్నానా? అయ్యో,
చిట్టే చిట్టే చిట్టి ఏయ్, చిట్టి. ఏంటి? లేగా. ఇట్రారా. డార్లింగే ఏంట్రా నా చెల్లిని చిట్టి అని పేరు పెట్టి పిలుస్తున్నావు? నీకు విషయం చెప్పాలి డార్లింగే. రా, 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 రా. ఏమిట్రా? అదిగో డార్లింగ్, చిట్టి ఎవరో తెలుసా డార్లింగ్? నా చిట్టి డార్లింగ్. వైజాగ్ లో చిట్టింటి పక్కనే ఉండేవాడి డార్లింగ్. నా పేరు బుజ్జి డార్లింగ్. నేను లండన్ నుంచి వచ్చింది బుజ్జిగాడి కోసం. బుజ్జి. చిట్టి కోసం 12 ఏళ్ళు బయట ఎక్కడ ఉన్నాను డార్లింగ్. నీ చెల్లె నా చిట్టి అని నేను అనుకోలేదు డార్లింగ్. నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నాడు డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ సీరియస్లీ లవ్ యూ డార్లింగ్. చిట్టది నా చిట్టే డార్లింగ్. ఏయ్, నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డార్లింగ్. నా మాట వింటావా? చెప్పు డార్లింగ్. అయితే నువ్వే బుజ్జి ఉన్న సంగతి చిట్టికి చెప్పొద్దు. అదేం డార్లింగ్? బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటూనే పెరిగింది. ఏనాడు నాతో ఉండలేదు. వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెరిగింది. ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది. నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెలు నన్ను వదిలి నీతో పాటే వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ పాటైనా నా చెల్లెలు నాతో ఉండని, మారుతుందేమోనని ఆశ. నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతున్నావు డార్లింగ్. చిట్టిని చూస్తే చెప్పకుండా నేను ఉండలేను డార్లింగ్. నా బాధ నీకెలా తెలుస్తుందిరా? నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు. ఏదో ఆకతాయితనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక నీ చిట్టి గురించి తప్ప నీ తండ్రి గురించి ఏ రోజూ ఆలోచించి ఉండవు. అలాగే నా చెల్లెలు నీ గురించి తప్ప ఈ అన్నయ్య గురించి ఏ రోజూ ఆలోచించి ఉండదు. కళ్ళ ముందే చిట్టి వెళ్ళిపోతుంటే ఆగానంటే కేవలం నీకోసం డార్లింగ్. ఏడుపు వచ్చేస్తుంది డార్లింగ్. సరే, 12 ఏళ్ళు చిట్టి కోసం ఆగా. నీకోసం 12 రోజులు ఆగుతా. ఆ తర్వాత కష్టం డార్లింగ్. నేను బుజ్జని చెప్పను. కాకపోతే అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటానే. సైట్ ఏంట్రా? చూపిస్తాను డార్లింగ్. హలో, ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి. రే, ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాళ్ళిపోతాయి అదవా. పెట్టి ఫోన్. ఇంతే డార్లింగ్, ఎందుకంటే ఏం చేయను. కానీ డార్లింగ్, చిట్టి వాయిస్ ఇన్ ద ఫోన్ లో ఎప్పుడు ఇరుకో తెరియమా? అయ్యో బాబోయ్. ఏయ్, చిట్టికి నువ్వు కూడా చెప్పుకో. నానా సంఖ్యలు నాకితే పని అయింది. మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని. రండి రండి. అబ్బా కొడకల్లారా, ఏనుగంత బలం, కొండంత ధైర్యం వచ్చేసిందిరా. మనం ఏ యాంగిల్లో అయినా సరే మర్చిపోకూడని పేరొక్కటే, శివన్న. శివన్న శివన్న. హైదరాబాద్ అంతా నెతికేసాం, ఇటు దొరకడా? ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, ఎక్కడ్రా? ఎతకలేక చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బుజ్జి? బుజ్జి అంటే మా ఫ్రెండ్ పేరండి. మా ఫ్రెండ్ అని ఎత్తుకుంటున్నాను. మీది వైజాగా? అవును, మీకెలా తెలుసు? బుజ్జి అంటే ఎంవిపి కాలనీ బుజ్జా? రాజు గారు అబ్బాయా? నీ పేరు సత్తి కదూ? అయ్య బాబాయ్, అవును. నేను
చిట్టిని చిట్టా హా, అయ్య బాబోయ్ అదేంటండి ఆడి కోసం ఎదుగుతుంటే మీరు తగిలేరేంటి మీకు విషయం తెలుసా మన బుజ్జిగాడు హైదరాబాద్ వచ్చాడు నిజమా? మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటే ఆడు ఇక్కడికి వచ్చాడు ఆడిని ఎత్తుకుంటే నేను వచ్చాను మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా అది ఆడికి ఇద్దామని నేను తిరుగుతున్నాను ఏయ్, మీకు బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం ఉంట కదండి ఆ? అయితే నువ్వు బుజ్జిని చూసావా? చూడటం ఏంటండి బాబు నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కించాను ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు? ఆడికేంటంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండిలో ఉన్నాడు బుజ్జి ఏం చదివాడు? కంప్యూటర్సా, ఎంబీఏనా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పోనీ నీ హైట్ ఉంటాడా? నాకంటే హైట్ ఉన్నాడు సాలిడ్ గా ఉన్నాడు హా, సతీ నువ్వు నన్ను గుర్తుపట్టావా? సగం సగం గుర్తుందండి ఎందుకంటే నేను ఇప్పుడు పక్క ఇదిలోనే ఆడుకున్నాను కదా ఆ ఇంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది చాలా థ్యాంక్స్ సతీ. మమ్మల్ని ఇద్దరిని కల్పన కోసం తిరుగుతున్నావు. తిరగడం కాదు మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా షూ, నీ నంబర్ నాకు ఇవ్వు. ఈ రోజు నుండి మన ఇద్దరు కలిసి వెతుకుదాం, ఓకేనా? డన్ ఎస్. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే. నా సిటీ ఎక్కడికెళ్ళమ్మా ఓడిసేస్తున్నామ్మా ఎన్న మారనే ఐ లవ్ యూ అండి పళ్ళు రాలిపోతే ఎదవా పెట్టు. చిట్టి తింది Stupid fellow. అక్క నాకు ఒక డౌట్. కొంపతీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రేయ్, ఏయ్ నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంకాల ఎన్నా రాంకాల్ చెప్తా నీ పని. ఇది నాకు కాదు అమ్మ నా కొడక. ఏండే ఎత్తండే, ఏమన్నా మాట్లాడండి, అదే పోలే ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం చేద్దాం ఇప్పుడు బ్రహ్మాజీ, ఆ రూమ్ లో ఉన్నాడే తమిళోడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. నువ్వు అను అన్న వెళ్ళి పక్కన వేసేద్దాం. అక్క వద్దే వాణ్ణి పెట్టుకుందామే. ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు గాని. అన్నయ్య వస్తున్నాడు. రే బ్రహ్మాజీ అన్నా రండి వెళదాం. నువ్వు వెళ్ళన్నా, నేను వచ్చేస్తాను. అరే మీరు వెళ్ళండి రా. రేయ్ తీయండి రా రాడ్లు. రేయ్ మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఈ రోజు ఆ సాంబార్ గడ అయిపోవాలి. ஏய் என்னடா பண்ண போறீங்க இந்த ராட்ஸ் என்னடா டேய் என்னடி இவ்ளோ பெரிய கத்தி కొంపతీసి మర్డర్ గన్ ప్లాన్ చేశారా వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే? ఇప్పుడు మామూలుగా తన్నే ఒకసారి నా షూ కేసు చూడండి నెక్స్ట్ ఎవడొత్తే అని దీంతో తంత సంపేస్తే సంపేయండిరా నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా చంపేస్తారా వాడు? చంపేస్తారా 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 రాస్కల్స్. వాడు వదిలిపోరారా? చలే నీ చేతులు కత్తింటమా? వెళ్ళు అవుట్, గెట్ అవుట్. అరే సిల్లీ ఫెలా, ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకురా. వాళ్ళని చంపేసినా చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. ఒరేయ్, నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లే డార్లింగ్. తుత్తురికే అలాంటి అడివి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా నీకు, మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్, ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీటికి వచ్చి పడ్డా. శివన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కరిని ఏరేస్తాం. ఇలా శివన్న గాని చూడాలనుంది. శివన్న మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చేయండి. కరెక్ట్ గా ప్లాన్ చేయండి.
కంట్లో పొడి చేయాలి. ఇంతకేడెక్కడున్నాడు రా? பொன்மகள் வந்தாள், ఏం వందాల్ పది చూద్దాం. பொருள் கோடி தந்தாள். వీడా பொன்மகள் வந்தாள், பொருள் கோடி தந்தாள். பூமேடை வாசல் பொங்கும் தேனாக. అన్నయ్య మధ్యలో ఆడేందుకు? అన్నయ్య వీడి గోల్ ఏంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాడిని బయటికి పొమ్మను. ఏంటి సాంబారా? లేదో అన్ని మూసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కదే, నువ్వే గుల్టీ. పోరా పుస్కి. పుస్కియా చైనీస్ మొహం నువ్వు. చనువిచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చీత్రరే చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయావు డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోన్లే డార్లింగ్, నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవట్లే, నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు కాదురా, అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విని ఎన్ని సంవత్సరాలైందో. పోన్లే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడ్రా? అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా, ఫోన్ మాట్లాడదు పెట్టే. నీ మెంటల్ నాకు కొడుకు. చెప్పు డార్లింగ్. నిజంగా నా చెల్లెలంటే నాకు ప్రాణం. చిట్టి గారు ఉన్నారండి? వెయిట్ చేయండి. నిజం. హాయ్ సతీ. మీరు చెప్పినట్టే పేపర్లో యాడ్ ఇచ్చాను. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడున్నా వచ్చే, చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే తీశారు కానండి, మన కెమెరా కాదండి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తనని ఎలా పట్టుకోవాలో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి దిల్ కా ధడ్కన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. ఒరే బుజ్జి, ఎక్కడున్నావురా? నేను సత్యన్ రా. నువ్వు ఎక్కడున్నా సరే రేడియో మిర్చి ఒకసారి వినరా. నువ్వు చిట్టి గురించి ఏం టెన్షన్ పడకరా, చిట్టి నా దగ్గర ఉందిరా. ఒరే చిట్టితో మాట్లాడరా. బుజ్జి బుజ్జి బుజ్జి, వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? ఈరోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు వదిన నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచుకుంది. అర్జుడు బుజ్జిగాడు. అవునరా, శివనంతా కలిసిపోయాడు. సెట్ అయిపోయింది. ఏంటి నా కొడుకుని? రేయ్, వాళ్ళిద్దరూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నాకు ఎందుకురా చెప్పలేదు? ఎందుకురా చెప్పలేదు? డార్లింగ్ చెప్పు. అది పోలే, వదిలే, విట్టే డార్లింగ్. డేయ్ నీ పోడా.